మేడం ఇచ్చిన ఇన్పుట్స్ ఉన్నాయి నిన్న మనకి. క్లయింట్ నిరంజన్, మారుతి సాగర్, రుద్రశ్రీ మార్కెటింగ్, లాంగ్ చేయాల్సి ఇగో ఇక్కడ ఉన్నాయి అనమాట. ప్రోడక్ట్స్ 50+ కేటగిరీస్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ లాంచ్ చేయాల్సి. ఐ కాపీ తీసుకున్నాను. సో ఒక్కసారి చూడండి సార్. డొమైన్ నేమ్ ఈజ్ SR శ్రీ రుద్రశ్రీ మార్కెటింగ్ GEWALS.in అనమాట. మేక్ ఏ వెబ్సైట్ PROMPT ప్రాంప్ట్ with clean EDA edition looks premium premium design. Take inspiration from brands brands. Add some images from commercially ఏం చేయొచ్చు. add some images from COP copyright free పోర్టల్స్ PORTALS పోర్టల్స్. ఏం లేదు, నాకు ఒక వెబ్సైట్ డిజైన్ ప్రాంప్ట్ 20 అని చెప్పేసి అడుగుతున్నాను. ఈ ప్రాంప్ట్ మనం తీసుకుంటూ ఒక సాఫ్ట్వేర్ ని వాడతాము. ఆ సాఫ్ట్వేర్ లో డేటా పెట్టామనుకోండి, వెబ్సైట్ రెడీ అయిపోతుంది. అది మార్కెట్లో 99% 100% ఉంటాయి. తెలిసిన వాళ్ళకు కూడా అది ఎలా వాడాలో తెలియదు. టుడే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ వన్. సో డొమైన్ నేమ్ ఈజ్ SRM Jewellers. మేక్ వెబ్సైట్ ప్రాంప్ట్ విత్ క్లీన్ ఎడిషన్ లుక్స్ ప్రీమియం డిజైన్. టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బ్రాండ్స్. add some images from copyright free portals. ఇది అయిన తర్వాత for every product every PRODUCT product add contact C1 TCT contact get code add get offer through THRO through WhatsApp WhatsApp as a CTA number is NUMBR number is ఏదో ఒక నంబర్ పెడుతున్నా 9876543210 10 numbers పెట్టేసినాను. అండ్ దట్ విల్ మేక్ ఏ ప్రాంప్ట్ అనమాట. ఆ ప్రాంప్ట్ తీసుకుని నేను ఒక సాఫ్ట్వేర్ లో పెట్టాను అనుకోండి, అయిపోతుంది. సో క్లయింట్ నిరంజన్ మాస్టర్ వెబ్సైట్ డిజైన్ ప్రాంప్ట్ క్రియేట్ ఏ ప్రీమియం మోడ్రన్ మొబైల్ ఫస్ట్ జ్యువెలరీ ఈ-కామర్స్ షోకేస్ వెబ్సైట్ SRM Jewellers ఏ ట్రస్టెడ్ మెంబర్ స్పెషలైజ్ ఇన్ 1 gram gold జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ కలెక్షన్స్. సో ఇన్స్పిరేషన్స్ తనిష్క మలబార్, కళ్యాణ్ జ్యువెలర్స్ జ్యువెలరీ డిజైన్ లగ్జరీ ప్రీమియం లుక్, క్లీన్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్, సాఫ్ట్ గోల్డ్ అసెన్స్, ఎలిగెంట్ టిపోగ్రఫీ, స్పేసియస్ లేఅవుట్, హై అండ్ జ్యువెలరీ మొత్తం వచ్చింది. సో వాట్సాప్ ఫస్ట్ లీడ్ జనరేషన్ అంటే వెబ్సైట్ కోసం వాట్సాప్ లో కనెక్ట్ కావాల్సిందే. కలర్ ప్యాలెట్ గోల్డ్, వైట్, చార్కోల్, లైట్. ఒకవేళ లోగో ఇస్తే లోగోని అప్లోడ్ చేసి కలర్ కాంబినేషన్ తీసుకుంటా. ఇక్కడ లోగో లేదు కాబట్టి వాళ్ళని అడిగాను. ఫాంట్ వచ్చేసి ఫ్లేట్ డిస్ప్లే, పాపులెన్స్ వచ్చేసి బాడీ. హీరో సెక్షన్ ఎట్లా ఉండాలి, ఇది ఉండాలి. ట్రస్ట్ సెక్షన్, కేటగిరీ సెక్షన్, తర్వాత లాంగ్ చైన్ సెక్షన్, ఫీచర్డ్ ప్రోడక్ట్ డిజైన్, లార్జ్ ప్రోడక్ట్ ఇమేజ్, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ కోడ్, ప్రీమియం గోల్డ్ ఫినిష్ బ్యాచ్, క్విక్ వ్యూ, షేర్ ప్రోడక్ట్, గెట్ ఆఫర్ ఆన్ వాట్సాప్ అని చెప్పేసి ఇది ఉంది. సో ఇదంతా ప్రాంప్ట్ అనమాట. నాకు ఆడు ఏమి ఇచ్చిందో తెలియదు బై. ఇదంతా కాపీ చేసుకొని ఇది ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఇగో ఇక్కడ కాపీ కొడితే కాపీ వచ్చేస్తుంది. కాపీ రెస్పాన్స్ అని ఉంటుంది. లేదు సార్ నేను మీది పోయి చేస్తా అంటే మీది నుంచి కింది వరకు కాపీ పేస్ట్ చేసుకుని అయిపోతుంది. ఇక్కడ వచ్చిందా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇట్లా కాపీ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ కాపీ చేసుకున్న దాన్ని ఎక్కడ ఇవ్వాలి తెలుసా, మీకోసము ఇలా కాపీ చేస్తున్నాం. కాపీ చేసుకొని మళ్ళీ ఇది వాడాలంటే క్లౌడీ వాడాలా, చాట్‌జిపిటి వాళ్ళది కోడెక్స్ వాడాలా, జెమినై కోడ్ వాడాలా, యాంటీగ్రావిటీ వాడాలా, లేకపోతే మార్కెట్లో బేస్ 44 ఉంది అది వాడాలా, లేకపోతే కర్సర్ ఉంది కర్సర్ వాడాలా, లవబుల్ వాడాలా, లేకపోతే bolt.new వాడాలా, బేస్ 44 వాడాలా, చెప్పుకుంటా పోతే వందల కొద్ది AI టూల్స్ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క AI టూల్లో ఫ్రీ వర్షన్ ఇస్తాడు. సగం కాగానే కాసేపు ఆగు, రేపు వాడుకో, టైం లిమిట్ ఇస్తాడు. అది కూడా నువ్వు అర్జెన్సీ ఉందనుకో ఇష్టం వచ్చినట్టు పైసలు కట్టేస్తావు. ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు ₹1,00,000 ప్రాజెక్టు ఫ్రీ చేసుకో, 10,000 ప్రాజెక్టు ఫ్రీ చేసుకో, మొత్తం ఫ్రీగా చేసుకో, పిండి పిప్పి చేసుకోవచ్చు. ఆ సాఫ్ట్వేర్ నేను ఏం చేస్తారంటే ఓపెన్ కోడ్. ఆల్రెడీ ఇది మార్నింగ్ వాళ్ళకి చెప్పాను, ఇది కూడా మీకు చెప్తున్నాను ఇప్పుడు. సో ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు అన్ఇన్స్టాల్ చేసుకోను. సో అన్ఇన్స్టాల్ చేస్తున్నాను బై. సో ఇది మీకు అర్థం కావాలంటే ఐఎమ్ గోయింగ్ టు అన్ఇన్స్టాల్ అన్నమాట. ఓకేనా, ఒక్కసారి చూడండి. అన్ఇన్స్టాల్ అయిపోయింది. నేనేం చేస్తున్నా, ఓపెన్ కోడ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నా. మీరు మ్యాక్ ఉంటే మ్యాక్ ఉండండి, ఏదైనా వాడుకోండి. సో ఓపెన్ కోడ్ అనేది వన్ ఆఫ్ ద ఓపెన్ సోర్స్ కోడ్ ఎడిటర్ అనమాట. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత 4 to 5 months బ్యాక్ నుంచి ఇది వాడుతున్నాను. మన స్టూడెంట్స్ ఎలా వాడాలో తెలుసు తప్ప బయట వాళ్ళకి ఈ టూల్ ఉందని చెప్పి లాస్ట్ 1 week 10 days నుంచి మార్కెట్లో వైరల్ అవుతుంది తప్ప
అంతకు మించి మార్కెట్ కూడా ఎవరికి ఇదే ఒకవేళ తెలిసినా దీన్ని ఎలా వాడాలో కూడా తెలియదు అనమాట. సో నౌ యూ ఆర్ గోయింగ్ టు యూస్ అల్టిమేట్ వర్షన్. గూగుల్ ఓపెన్ కోడ్ అని కొడితే ఓపెన్ కోడ్ అనేది ఇలా వచ్చేస్తుంది. దేవా నీకు గుర్తుంది కదా ఏ మెసేజ్ పెట్టాలి ఎప్పుడు? సార్ గుర్తుంది సార్, పెడతా సార్. ఒక్కసారి పెట్టేసి క్లిక్ ఆన్ డౌన్లోడ్. అంటే మీరు ఏ విధంగా చేయాలో చెప్తున్నాను. నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను కాబట్టి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వాడుతున్నాను. డౌన్లోడ్, ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. 113 MB ఉంది. ఇది మార్నింగ్ డౌన్లోడ్ చేసిన, ఇది ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నా మీకోసం మళ్ళీ చేస్తున్నా. సూపర్ ఉంటుంది బై సాఫ్ట్వేర్. దీన్ని ఇన్స్టాల్ కొడుతున్నా, ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ వస్తుంది. ఇలా కొడితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. దీన్ని డబల్ క్లిక్ చేస్తే చిన్నప్పటి మీకు తెలుసు, దీన్ని డబల్ క్లిక్ కొడితే ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది అండ్ ద సెటప్ ఇస్ స్టార్టింగ్ నౌ. సో ఇలా మీకు వస్తుంది అనమాట. ఏం టచ్ చేయకండి, మీరు ఎంటీ అయితే ఇదంతా ఎంటీ వస్తుంది. నాకు ఆల్రెడీ వాడేసిన కాబట్టి ఇవన్నీ ఇట్లా వస్తుంది. ఒకవేళ మీరు కొత్త స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఏదైతే కావాలో ఒక ఫోల్డర్ అని క్రియేట్ చేసుకోండి. నేను డెస్క్టాప్ మీద కావాలి కాబట్టి ఐ క్లిక్ ఆన్ డెస్క్టాప్. కనిపిస్తుందా సార్ ఇక్కడ? ఒక్క నిమిషం ఆగండి. డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏంటి, SRSN జ్యువెలర్స్ కాబట్టి శ్రీ రుద్రశ్రీ మార్కెటింగ్ JEWLS అని చెప్పేసి తీసుకుంటున్నా. క్లిక్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్, క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫోల్డర్. ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏదైతే ఇంతకుముందు నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను ఆ కోడ్ అంతా, సారీ ఏదైతే ఇక్కడ నేను కోడ్ అంతా ఇక్కడ ఏదైతే ఇది ఇచ్చిన కోడ్ ఇదంతా ఇట్లా కాపీ చేసుకొని జస్ట్ ఇన్ఫర్మేషన్ చేసుకొని ఐ విల్ గివ్ అండ్ పేస్ట్ అంతే. అదే ఆటోమేటిక్ ఆలోచిస్తుంది, అదే ఆటోమేటిక్ గా చేస్తుంది. ఇదంతా చేయడానికి దీనికి 2 lakhs టోకన్స్ కావాలి. ఇదే 2 lakhs టోకన్ జెమినైలో కావచ్చు, చాట్ జీపీటీలో కావచ్చు, గ్రూప్ లో కావాలంటే నెలకు 2000. అది కూడా ఆగు తర్వాత చేయి తలకాయ నొప్పులు పెడుతుంది. ఇది ఒకసారి ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లిమిట్ అయింది అనుకోండి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఎవరైతే మార్కెట్ ఇప్పుడు ఉన్నారో అలాంటి వర్షన్ మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. జస్ట్ వెయిట్ ఫర్ 10 minutes, యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ వెబ్సైట్. సో ఇలా ఫాస్ట్ గా కూడా డిజైన్ చేసి క్లోజ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రతి ఒక్క దానికి మనకి ఎన్ని టోకన్స్ ఉంటాయి సార్ అంటే 2 lakhs టోకన్స్ ఇస్తాడు మనకి. ఎన్ని టోకన్స్? ప్రస్తుతం మనం వాడుతున్న AI మోడల్ వచ్చేసి ఏం చేస్తారంటే బిగ్ పికిల్. అసలు ఇది ఉందని కూడా మార్కెట్ లో తెలియదు. బిగ్ పికిల్ పెద్ద పచ్చడి, గుర్తు పెట్టుకోండి, గుర్తుంటుంది. సో ప్రొవైడర్ వచ్చేసి ఏంటంటే ఓపెన్ కోడ్ జెన్ అన్నమాట. సో వెబ్సైట్ ఏం వచ్చేసి SRSN జ్యువెల్స్ ప్రీమియం కామర్స్ డిజైన్. సో ఇప్పటివరకు 6%. మనకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు సార్ అంటే 2 lakhs టోకెన్స్ ఇస్తాడు అనమాట. అంటే ఈ టోకెన్ అంటే ఏం చేస్తారంటే నా పేరు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం అనే వర్డ్ చాట్ జీపీటీ కావచ్చు, జెమినై కావచ్చు, క్లౌడీ కావచ్చు, ఇంకా మార్కెట్ లో వందల కొద్ది ఏ టూల్స్ అనుకోండి, ఒక వర్డ్ జనరేట్ చేయడానికి డిపెండ్స్ అపాన్ ద ప్యాటర్న్స్ అది 5 నుంచి 7 టోకన్లు తీసుకుంటుంది. ద వరస్ట్ కేసెస్ 3 టోకన్స్. అంటే సుబ్రహ్మణ్యం అనే ఒక వర్డ్ రావడానికి 3 నుంచి 7 టోకన్లు తీసుకుంటుంది. వరస్ట్ కేసు అదే. మాక్సిమం ఇంకా 10 టోకన్లు 15 టోకన్లు కూడా తీసుకుంటాయి. అలా ఇది నీకు కొన్ని వేల కొద్ది వర్డ్స్ జనరేట్ చేసి 1-2 లక్షల టోకన్స్ ఇస్తుంది అన్నమాట. ఆ టోకన్స్ ఇప్పుడు మనం డైరెక్ట్ వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం. ఇదంతా చేయడానికి మార్కెట్ లో డెవలపర్స్ కావచ్చు, అంటే ఎవరైతే HTML CSS జావా స్క్రిప్ట్ మనం చెప్పాను కదా వాళ్ళు కావచ్చు, పైథాన్ ఫుల్ స్టాక్ లేకపోతే జావా ఫుల్ స్టాక్, వీళ్ళందరూ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసి బ్యాక్ ఎండ్ డిజైన్ చేసి మొత్తం డేటాబేస్ క్రియేట్ చేయడానికి దే ఆర్ గోయింగ్ టు చార్జ్ 20,000, 30,000, 50,000, మినిమం 1 lakh ఉంటే కానీ ఆ కంప్లీట్ కస్టమైజ్డ్ ప్రాజెక్ట్ ముట్టారు. ఇప్పుడు నీకు మొత్తం ప్యాటర్న్ అర్థమైంది కాబట్టి చాట్ జీపీటీకి ఇచ్చి ట్రైన్ చేసి నా వెబ్సైట్ ఇది, దాని లోపల ఇది, నాకు అట్లా కావాలి, ఇది ఆర్నమెంట్స్ పెట్టి అది పెట్టాను కాబట్టి అది ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ ప్రాంప్ట్ అనేది తీసుకొని ఇక్కడ పెడితే ఎవరైతే 20,000, 30,000, 50 లక్షల రూపాయలు తీసుకుంటారో అలాంటి అవుట్పుట్ నీకు రాబోతుంది వితౌట్ ఎనీ లిమిటేషన్స్. ఇక్కడ మీ మెయిల్ ఐడి అడగదు, మీ పాస్వర్డ్ అడగదు, మీ క్రెడిట్ కార్డ్ అడగదు, మీ డెబిట్ కార్డ్ అడగదు. ఇష్టం వచ్చినట్టు ప్రాక్టీస్ చేసుకో. అలా ఏదైనా మార్కెట్ ఏదైనా ఒక టూల్ ఉందా రాబోయే అంటే ఈ రోజు ఉన్న డేట్ ప్రకారంగా 6th June 6, 2026 ఫ్యాన్సీ నంబర్. ఈ రోజు చెప్తున్నాం కదా మీకు, ఆల్రెడీ మా స్టూడెంట్స్ కి పాత వాళ్ళకి తెలుసు, ఇంటర్న్షిప్ వాళ్ళకి తెలుసు. ఏదైనా టూల్ ఉందా సార్ అంటే ద ఓన్లీ వన్ టూల్ ఈస్ అవైలబుల్, దట్ ఈస్ ఓపెన్ కోడ్ విత్ బిగ్ పికిల్ అనమాట. అర్థమైంది ఏదైతే చెప్పాను సార్? ఏదైతే చెప్పాను అర్థమైందా మీకు? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్ సార్, ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్ సార్. అర్థమైంది అందరికి? ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో అర్థమైందా?
వితౌట్ టచింగ్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ పెద్దవాళ్ళు చేసే పని మనం మొత్తం ఫ్రీగా చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మీరు చూడండి 2 lakhs టోకెన్స్ ఇస్తాడు. ప్రస్తుతం అయితే ఇక్కడ చూడండి వస్తుంది, జనరేట్ చేస్తుంది. మొత్తం ఎన్ని టోకెన్స్ అయినాయి ఇక్కడ చూడండి ఒకసారి. 29,000 టోకెన్స్ ఇంకా జనరేట్ చేస్తున్నది. ఇక్కడ కనిపిస్తుందా బార్ 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 అని. ఇంటర్నెట్, ల్యాప్టాప్ దీన్ని ఎలా వాడాలో తెలిస్తే కొన్ని లక్షల బిజినెస్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇది ఎవరికి తెలియదు సార్ మార్కెట్ లో. అండ్ ద ఫస్ట్ పర్సన్ ఏదో ఒకటి కోడ్ ఓపెన్ సోర్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను, బెస్ట్ వర్షన్ ఏది అని చెప్తున్నాను. ఇప్పటికి మీరు ఒక కోడ్ చూడండి, యూ కాంట్ సీ ఏ సింగిల్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పర్ఫెక్ట్ ఇలాంటి వర్షన్ లేదన్నమాట. అలా రీసెర్చ్ చేస్తున్నాను. మళ్ళీ మీకు ఎలా తెలుసారంటే నేను ఎలా నేర్చుకున్నానో కూడా మీకు చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. సో అది అయిపోయింది అనమాట. చూడండి ఇంత పెద్ద కోడ్ రాసి ఎన్ని లైన్స్ రాసింది, 500 లైన్స్, 13, 5, 2000 లైన్స్, 2200 లైన్స్ వరకు రాసింది. ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ గా చేసి పడేసింది. హెడర్ వచ్చేసి ఇలా వచ్చింది, హీరో సెక్షన్, ట్రస్ట్, కేటగిరీస్, ఫీచర్ ప్రొడక్ట్స్, అబౌట్, కస్టమర్ గ్యాలరీ, వై చూజర్స్, టెస్టిమోనియల్స్, వాట్సాప్ సిటిఏ, ఫూటరు, తర్వాత ఇదంతా ఇచ్చి పడేసింది. మళ్ళీ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే, మీరు ఎక్కడైతే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నారో, ఎగ్జాంపుల్ డెస్క్టాప్ లోపల SRS అండ్ జ్యువెలర్స్ అన్నాం కదా, ఈ డేటా మొత్తం అది జనరేట్ చేసి పడేసింది. నేనేం చేస్తున్నాను, ఇక్కడ 22 KB ఉంది చూడండి. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇండెక్స్ ఫైల్ అంటాం అనమాట. రైట్ క్లిక్ ఇచ్చేసి ఏదైనా బ్రౌజర్ తో ఓపెన్ చేయండి. కమ్ హియర్, ఇక్కడ మీకు ఓపెన్ విత్ అనేది ఉంటుంది. క్లిక్ ఆన్ క్రోమ్